హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాబేజీ మటర్ అండి, గ్రీన్ పీస్ అంటారు, ఇది వైట్ పీస్, ఇవి బఠానీ అంటారు తెలుగులో చెప్పాలంటే. ఇవి రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ నేను అన్ని కర్రీస్లో కొన్ని కర్రీస్ చేస్తుంటాను, మీకు తెలుసు ఆల్రెడీగా. అవేమో నేను నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అవి క్యాబేజీ ఫ్రై చేస్తున్నానని, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం క్యాబేజీ తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన క్యాబేజీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కాసేపు మగ్గాలండి. మగ్గిన తర్వాత ఉప్పు వేసేయాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత మూత పెట్టి మనం మగ్గిస్తే వాటర్ అంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి. వాటర్ మొత్తం పోయిన వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలండి. చక్కగా ఫ్రై చేస్తూ ఉంటుండగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఇది కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం బఠానీ, నేను చెప్పాను కదా, బఠానీలు ఇప్పుడు వేసుకోవాలండి. ఇందులో ఉప్పు పసుపు నేను ఆల్రెడీగా వేసాను. ఇప్పుడు బఠానీ వేసుకున్న తర్వాత మనం దీన్ని నేను బాయిల్ చేయలేదు. నేనైతే కొన్ని బాయిల్ చేస్తుంటాను కర్రీస్. ఇవి బాగా మంచిగా నానినవే కనుక అది మనం కుక్ అయిపోద్ది ఈ కర్రీలో. ఈ బఠానీ వేసి మూత పెట్టి మనం మగ్గించుకున్నాం అనుకోండి, చక్కగా సాఫ్ట్ అయిపోద్ది మటర్. ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం చూసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి. ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్కి మొత్తం ఇది కుక్ అయిపోద్దండి. ఈ బఠానీ క్యాబేజీ మొత్తం చక్కగా సాఫ్ట్ అయిపోయిన వరకు మనం కలుపుతూ ఉండాలి. చూడండి, నేను చూపిస్తున్న విధానంలో చక్కగా అది మనం ఫ్రై అవుతుండగా మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. నేను చూపిస్తున్న విధానంలో ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుంది ఈ కర్రీ. రైస్లో బాగుంటుంది, చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం పెసరపప్పు వేస్ట్ చేసుకోవచ్చు, శనగపప్పు కూడా వేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని రకాలు పెట్టాను ఆల్రెడీగా వీడియోస్లో, మీరు కూడా చూడండి, చెక్ చేయండి, చాలా బాగున్నాయి. ఇందులో నేను బఠానీ వేస్ట్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. గ్రేవీ కర్రీ కాదు, ఫ్రై కర్రీ. ఇది రోటీలో చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం కొంచెం ఫ్రై అవుతుండగా మనం కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా. మళ్ళీ మూత పెడుతూ మనము చూసుకుంటూ మనము చక్కగా కలుపుతూ ఉండాలండి. కలిపేటప్పుడు మనం ఇందులో కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. నేను ముందు వేయలేదు కరివేపాకు, ఓన్లీ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ పోపులు వేసాను. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మనం కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు కొద్దిగా అడుగు పడుతుంది అంటే మనం మాడిపోకుండా ఇప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం కారం వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ఇంకా ఆ కారం పచ్చి వాసన పోయిన వరకు మనం కలుపుతూ ఉండాలి. మనం ఇందులో ఆయిల్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం లైట్ ఆయిల్తో చేసుకోవచ్చు, కొంచెం మంచిగా ఉండాలంటే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా వేసాను, ఎక్కువ వేయలేదు తక్కువ వేయలేదు. మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది క్యాబేజీ. కారం వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకున్నాను, మూత పెట్టి మగ్గించాను. తర్వాత మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. ఈ గరం మసాలా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కనుక వేసాను. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమేమి రెసిపీస్ కావాలో అడగండి, చాలా బాగుంటుంది. మీరు ఎలా ఉందో ఈ కర్రీ నాకు కామెంట్స్లో తెలియజేయండి. రైస్లో బాగుంటుంది, రోటీలో ఇంకా మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంది. మనం కొంచెం గ్రీన్ చిల్లీస్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇందులో కొంచెం రెడ్ చిల్లీ కూడా వేసాను, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్తో చేస్తే మా ఇంట్లో ఎందుకు కారం వేయలేదా అంటారు, అందు గురించే కారం వేస్ట్ చేశాను. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.